హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎల్ఆర్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యాగంటి మహాక్షేత్రము. ఈ యొక్క యాగంటిలో మనం చూస్తున్నటువంటి విగ్రహం ఈ యొక్క నందీశ్వరుడు. ఈ యొక్క గుడి చుట్టూ కూడా కొండలు మన డిజైన్ వేసినట్టుగా న్యాచురల్గా ఏర్పడిన కొండలు అన్నమాట. ఈ గుడి యొక్క బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చిన్న కోనేరు, ఈ కోనేరులో వస్తారు పైన నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉండడం మనం గమనించవచ్చు. ఈ కోనేరు అంచున ఈ యొక్క గాలి గోపురం టైపులో చిన్నగా ఉంటుంది. కొండపైన ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి కొండలను మనం చూడవచ్చు. మరదే విధంగా చుట్టూ ప్రదర్శన చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే ముందుగా ఒక కోనేరు ద్వారం అన్నమాట. ఇది కోనేరు, యాగంటిలో ఉన్నటువంటి కోనేరు. లోపల ఉంటుంది, పాచి ఉంటుంది. స్వచ్ఛమైన నీటిని మనం గమనించవచ్చు. ఈ యొక్క యాగంటిలో ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టు యాగంటి బసవన్న అంతకంతకు పెరిగినట్టుగా ఈ గుడిలో యొక్క పూజారి ధ్యానంలో ఉన్న సందర్భాన్ని మనం వీక్షించవచ్చు. గుడిలో లోపల గుడి చుట్టూ ప్రాంగణం అన్నమాట. ఇట్రండి, అటు కూడా ఉంది అటు. ఈ యొక్క దేవాలయం యొక్క బయటి ప్రాంగణము ఈ యొక్క గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలు కల్పించే ఉన్నటువంటి ప్రదేశము. ఈ యొక్క యాగంటి క్షేత్రంలో ఈ యొక్క సాధువులు కూడా వారి యొక్క దినచర్యను వాళ్ళు గుడి లోపల నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం ఈ యొక్క బయట నుంచి వీడియో తీస్తున్నటువంటి దృశ్యం అన్నమాట ఇది. ఈ యొక్క యాగంటి యొక్క ముఖద్వారాన్ని మనం బయట నుంచి కూడా చూడవచ్చు. ఇప్పుడు ఈ కొండ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ద్వారాన్ని చూస్తే కనుక మనం లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తూ ఉంటారు దివ్య దర్శనంతో.
ఎంతో మరి వస్తుంది. ఈ యొక్క యాగంటి క్షేత్రాన్ని ఇక భక్తులందరూ కూడా చూడదగ్గ ప్రదేశం అండి. చాలా మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క శివస్వరూపమైనటువంటి శివుడి యొక్క కొలువైనటువంటి ఆలయము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ యాగంటిలో నందీశ్వరుడు అంటే బసవన్న, యాగంటి బసవన్న అంతకంతకు బ్రహ్మంగారు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బసవన్న పెరుగుతూ ఉంటుంది. ఈ వీడియోలో మనం దాన్ని చూసి ఉన్నాం ముందుగా.